మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లలందరూ కంపల్సరిగా వినాయక నవరాత్రి 9 రోజులు గుంజీలు తివ్వాలి. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే వినయ విధేయతలను మన దేవుడికి సమర్పించుకోవడం. గుంజీలు తివ్వడం వల్ల ముఖ్యంగా శారీరకమైన వ్యాయామం. ఆ తర్వాత ఈ 2 చెవులు 2 చేతుల గట్టిగా పట్టుకోవడం వల్ల శరీరము సౌష్ఠవం గట్టిగా చిన్నపిల్లకి ముందు స్టార్ట్ చేస్తాము. ఇది పెద్దవాళ్ళకు కూడా ఈ చెవులు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను స్వామి, ఏదైనా తప్పు చేస్తే సారి చెప్పి మనం చెవులు ఒక్క వినాయకుడి దగ్గరే కాదు, సంధ్యావందనం చేస్తున్నప్పుడు కూడా చెవులు పట్టుకోవాలి. దానికి బ్రహ్మ సూత్రాలే ఉన్నాయి చెవులు పట్టుకోవడం. గుంజీలు అనేటువంటిది సంస్కారపేతమైనటువంటి ఒక చర్య. అది ఆరోగ్యానికి ఆయుకారకము, ఇంకా గ్రహ దోషాలను కూడా చూపించేది. ఒక తప్పు చేస్తున్నప్పుడు లేకుంటే పూజ చేస్తున్నప్పుడు ఆవులింత వస్తే మనము ఎడమ చేయిని కుడి చేత ఎడమ చేయిని ముట్టుకోవడం వల్ల క్షమాపణ చెప్పిన ఆవులింత దోషం పోతుంది. అలాగే గుంజీలు ఎందుకు తివ్వాలి వినాయకుడి ముందు అంటే తమ పూజా విధానంలో తప్పులు జరిగినా ఎటువంటి ఆటంకాలు కాకుండా చూడండి స్వామి అని ముందుగానే క్షమాపణలు చెప్పుకోవడం. ఈ 9 రోజుల్లో ఎటువంటి దోషాలు ఆకలి ఆగలేకనో పూజా మందిరంలో ఆవులింతలు ఇస్తేనో వినాయకుడిని పూజ చాలా నిష్టగా త్రికరణ శుద్ధిగా చేయాలని మనం చెప్పుకున్నాం కదా. ఎంత త్రికరణ శుద్ధిగా ఎంత శుచిశుభ్రంగా చేస్తున్నా కూడా నేటి మానవ కాల జీవితంలో ఎప్పుడైనా మానవుని యొక్క జీవన క్రమంలో ఆవులింతలు గాని కళ్ళల్లో నీళ్లు రావడం కానీ అటు ఇటు జరగడం గాని ఎక్కువ మాట్లాడడం గాని. ఈ మధ్య కాలంలో పూజలో చాలా మంది పూజలు చేయడం లేదు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా మాట్లాడడం గాని చేసినప్పుడు ఆ దోషాలన్నీ కూడా పూజను హరించి వేస్తాయి. పూజా ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వలేవు. అందుకని తప్పనిసరిగా ముందుగానే గుంజీలు తీవడం, లేక పూజ అయినంత గుంజీలు తీవడం. గుంజీలు తీవడం వల్ల చాలా సేపు పీఠం వేసుకొని కాళ్ళు మడుచుకొని కూర్చుంటాం కాబట్టి రక్త ప్రసారణం అంతా ఆగిపోయి అరికాళ్లలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అలాగే వెన్నెముక నిటారుగా లేకుండా నొప్పి వస్తూ ఉంటుంది. వెన్నెముక నొప్పి వచ్చినప్పుడు నాడీ మండలం కేంద్ర మండలం మేధాకు అందాల్సినటువంటి భక్తి యొక్క తరంగాలు అందవు, మంత్రము తలకెక్కదు. ఇవన్నిటిని నివారించాలంటే గుంజీలు చాలా మంచి ఎక్సర్సైజ్, మంచి వ్యాయామం. 2 కాళ్ళను కొంచెం క్రాస్ లో పెట్టి 2 చేతులతోని ఆపోజిట్ గా 2 చెవులు పట్టుకొని కిందికి గుంజి అంటే ఏదో సగం నడుమే వంగి తీవడం గుంజి కాదు. కింది అడుగు భాగము అంటే వెనకకున్నటువంటి వెన్నెముక కింది భాగము మొత్తము కూడా వెనక మడిమెకు తాకేటట్టు కూర్చొని నిట్ట నిలుగా లేవాలి. అలా చేస్తేనే ఒక్కటి. దీని వల్ల మోకాళ్ళు, మోకాలి వెనుక మోకాలి చిప్పలు, పిక్కల నరాలు, అడుగుల యొక్క కీళ్ల మండలు సరి అయిన రక్త ప్రసారాన్ని పొంది మేధాకు మంచి శక్తినిస్తాయి. అలాగే మోచేతులను గట్టిగా మడిచి చెవులను పెడతాము కాబట్టి చెవులను గట్టిగా పట్టుకుంటాము కాబట్టి మణికట్టులో ఉన్నటువంటి నాడీ మండలము, మోచేతిలో ఉన్నటువంటి నాడులు, అలాగే మెడ నిటారుగా పెట్టాలి. ఎటు పడితే వంకర టొంకరగా పెడితే ఆ గుంజి ఒప్పుకోడు వినాయకుడు. కరెక్ట్ గా నిట్ట నిలువుగా నిటారుగా వెన్నెముకను పెట్టి తీసినప్పుడు మనకున్నటువంటి సప్త చక్రాలు ఆజ్ఞా చక్రం అనేది పటిష్టం అయిపోయి నుదుట్లో ఉండేటువంటి ఆ చక్రము పటిష్టం అయిపోయి రక్త ప్రసరణ చాలా మంచిగా అయి భక్తి తరంగాలు జ్ఞాన నాడులు మేధాలో ఉన్నటువంటి జ్ఞాన నాడులు విచ్చుకుంటాయి. ఎప్పుడైతే జ్ఞాన నాడులు విచ్చుకుంటాయి అక్కడ వినాయకుడు స్థిరమై నిలుస్తాడు. కాబట్టి విద్య, స్ఫురణ, ఉచ్చారణ ఇవన్నీ కూడా మనిషికి కావాల్సిన విద్యకు కావాల్సినవి. మనం పలికేటప్పుడు ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఒత్తులతోని పలకడము ఇవన్నీ కూడా జ్ఞాన నాడులు మంచిగా విచ్చుకున్నప్పుడు జరుగుతాయి. కాబట్టి గుంజీలకు అంత ప్రాముఖ్యత ప్రశస్తాన్ని ఇచ్చారు మన పురాణాలలో. జై శ్రీరామ్.